పార్వతీదేవి గణేశుడిని మరియు శివుడిని మర్చిపోయింది అని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడితో, స్వామి, ఈ రోజు నా పుట్టినరోజు కదా, మన ప్రేమని ఇంకా పెంచుకోవడానికి నేను ఒకటి కోరుకుంటాను, నాకు అది తెచ్చి ఇస్తారా అని అడుగుతుంది. శివుడు నవ్వుతూ, చెప్పు పార్వతి, నీకు ఏం కావాలో అది ఇస్తాను అని అనగా, పార్వతీదేవి, నా కోసం మీరు ఒక చీర తీసుకుని వస్తారా అని అడుగుతుంది. ఓ అంతేనా, ఉండు, వెంటనే తీసుకుని వస్తాను పార్వతి అని కైలాస పర్వతాన్ని దిగుతుండగా మార్గం మధ్యంలో ఇంద్రదేవుడు అడ్డు వస్తాడు. ఇంద్రదేవుడు శివుడిని చూసుకోకుండా ఆయనని హేళన చేయడంతో శివుడు తన మూడవ కన్ను తెరుస్తాడు. ఆ అగ్ని జ్వాలలు ఇంద్రదేవుడిని భస్మం చేయబోతుండగా ఇంద్రదేవుడు శివుడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటాడు. శివుడు శాంతించి ఆ అగ్ని జ్వాలలను ఒక సముద్రంలోకి వదులుతాడు. ఇదంతా జరగడంతో శివుడు పార్వతికి ఇచ్చిన మాట మర్చిపోయి ఇంటికి వస్తాడు. పార్వతి ధ్యానంలో ఉంటూ శివుడి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అయితే శివుడు వస్తాడో పార్వతీదేవి ఆనందం